అయితే మీరు ఇక మీ రామరాజ్యం గురించి చెప్పారు. చెప్పి ఆయన చెప్పి వచ్చేసిన తర్వాత కూడా ఇంచుమించు తర్వాత రోజు కానీ మధ్యాహ్నం కానీ మా ఇంటికి పోలీసులు రాలేదు. అంటే మీరేం అక్కడ జరిగిన విషయం బయట వాళ్ళకి ఎవరికి చెప్పలేదు. అయితే ఈ రంగరాజన్ గారే కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఇది బయటకు వచ్చింది. రంగరాజన్ గారు 8వ తేదీ ఉదయం కంప్లైంట్ ఇచ్చారండి. ఆయన అంటే ఎఫ్ఐఆర్లో ఉంది 10:30 కంప్లైంట్ ఇచ్చినట్టు ఉందండి 8వ తేదీ. 8వ తేదీ మధ్యాహ్నం మా ఇంటికి పోలీసులు వచ్చారు. ఒకవేళ ఆయనకి అసలు కంప్లైంట్ ఇవ్వకపోతే ఇది ఎవరికి తెలిసేది కాదు. ఆయన అంతటా ఆయనే చెప్పారు, వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, అంటే ఆయన మాటల్లో చెప్పాలంటే, ఆయన మాటల్లో వీర రాఘవరెడ్డి వచ్చాడు, నన్ను డబ్బులు అడిగాడు, నేను ఇవ్వనన్నాను, బెదిరించారు అనేటువంటి సారాంశం కంప్లైంట్ అండి అంతే. కాబట్టి ఆయన గ్యాంగ్ మీద చర్య తీసుకోండి అని కంప్లైంట్ అండి. ఇక్కడ పరిస్థితి ఏంటంటే స్వామి, ఏదైనా మీరు అన్నట్టు ఆ నిత్యాత్ముడు సత్యాత్ముడు మొత్తం అన్ని గమనిస్తూ ఉంటాడండి. ప్రశ్నల్లో ఏమిటంటే అండి, ఇప్పుడు చట్టం ఉందండి ఇక్కడ. చట్టం ముందు ఆయన దోషే, నేను దోషే. ఆయన ఇచ్చిన కంప్లైంట్ నిజమైందా అబద్ధమైందా? పోలీసులు రేపొద్దున మా మీద ఛార్జెస్ కానీ ఫ్రేమ్ చేస్తే అవి నిజమైనవే అబద్ధమైనవే. న్యాయమూర్తి ఒక ఆయన ఉన్నప్పుడు మనం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందండి. ఆయన చెప్పుకోవాలి, నేను చెప్పుకోవాలి. ప్రశ్నల్లో ఏమిటంటే, నిజానికి రంగరాజన్ గారు మద్యం మత్తులో లేకపోతే, అక్కడ మహిళలు లేకపోతే, అక్కడ రూమ్ నిండా కండోమ్ ప్యాకెట్లు అలాంటి వాడి పడేసి ఏమీ లేకపోతే, ఏమండి అక్కడ వేల మంది భక్తులు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. మేము ఆయన మీద దాడి చేసి వెళ్ళిపోతుంటే, నడుచుకుంటా వెళ్ళిపోతూ ఉంటే, పార్కింగ్ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి కదా. ఆయన ఒక్క ఫోన్ తీసి, ఇగో పార్కింగ్లో ఈ వ్యక్తులు నా మీద దాడి చేసి వెళ్తున్నారని చెప్తే మా పరిస్థితి ఏమిటండి? అది ఆయన అడగాలి మేము. ఈ పని ఆయన ఎందుకు చేయలేదు? కింద భక్తులు వేల మంది ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. వాలంటీర్స్ ఫోన్ చేసి ఒక్కళ్ళని రూమ్లోకి రండి అయ్యా, నా పరిస్థితి బాగా, నన్ను దాడి చేసి వెళ్ళారు నా మీద, ముందు వారిని పట్టుకోండి, నన్ను కాపాడండి అని చెప్పి ఒక మాట ఆయన ఫోన్ చేస్తే మా పరిస్థితి ఏమవుతుందండి? మేము దాటగలమండి అక్కడి నుంచి? దాటలేదు. ఈ పని ఆయన ఎందుకు చేయలేదు అంటే, ఆయన మద్యం మత్తులో ఉన్నారు, రూమ్ అంతా మద్యం వాసన వెదజల్లుతుంది, అక్కడ 2 మహిళలు ఉన్నారు. ఇప్పుడు ఆయన రూమ్ అంతా మద్యం మత్తున్నదంతా శుభ్రం చేసి ఆ కండోమ్ ప్యాకెట్లు అవి తీసేసి, ఆయన లోపల మద్యం సేవించిన మద్యం అంతా డ్రై అయిపోయేదాకా ఆయన రోజంతా ఉపేక్షించి ఆ తరువాత చెప్పాడు బయట హిందూ సంఘాల వాళ్ళకి, తర్వాత పోలీసులకి చెప్పాడండి. ఇది ఊహించారా మీరు? అంటే ఈయన కంప్లైంట్ ఇస్తారన్నది ఊహించారా? మీరు వెళ్ళిపోయారు మామూలుగా? అసలు ఏదైనా కంప్లైంట్ ఇస్తారు ఎవరనే ఊహతో మేము లేవండి. ఆయన తప్పు చేశారు, మందలించామో, అది చెప్పాము, వచ్చేసాము అంతే. కంప్లైంట్ ఎందుకంటే ఇప్పుడు ఆయన పక్కన తప్పు పెట్టుకున్నారు ఆయన, వెంటనే అప్పుడు కూడా 100కి డైల్ చేయొచ్చండి ఆయన, లేకపోతే పార్కింగ్ సిబ్బందికి ఫోన్ చేయొచ్చు ఆయన. పోనీ ఆయన ఫోన్ ఏమన్నా లాక్కెళ్ళిపోయా, మేము ఏమన్నా, నా దగ్గర ఫోన్ లేదని అన్నానికి ఆయన ఫోన్ ఏమన్నా మేము ఏమన్నా ధ్వంసం చేసామా? ఇప్పుడు ఆయన కిందకు వచ్చి ఒక్క మాట కిందకు వచ్చి నన్ను కొట్టు వెళ్ళారని చెప్తే వెంటనే అల్లకల్లోలం అయిపోతుంది, మమ్మల్ని చుట్టుముడతారండి. బాబు నన్ను కొట్టేస్తున్నారు అని ఒక మాట అన్నారు అంటే పోనీ మేము ఉండగా అరవలేకపోవచ్చు, మేము గడప దాటి బయటికి వెళ్ళిన వెంటనే ఆయన కింద వారి శిష్యులు అందరిని అప్రమత్తం చేసినా మేము అక్కడ దాటలేము. ఈ పని ఆయన ఎందుకు చేయలేదు అంటే, ఆయన మద్యం మత్తులో ఉన్నారు. అయ్యా విన్నారా స్వామి? మద్యం మత్తులో ఉన్నారు. ఒకటే మాట స్వామి, 100 చెప్పొచ్చు, వారికేమో సీఎంలు లేకపోతే రకరకాల వారు సపోర్ట్ ఉండొచ్చు, కానీ వారందరికీ నిజం తెలిస్తే రంగరాజన్ అక్కడ ఆలయంలో ఆ సమయంలో ఏ పని చేస్తూ వీరికి దొరికాడు కాబట్టి అక్కడ శిష్యులకు చెప్పలేకపోయాడు, పార్కింగ్లో సిబ్బందికి చెప్పలేకపోయాడు, పోలీస్ స్టేషన్కి కనీసం ఫోన్ చేసి కంప్లైంట్ చేయలేకపోయాడు అనే విషయం కానీ ఆయన్ని ఎంతమంది పరామర్శించారో వాళ్ళందరూ కానీ ఆలోచిస్తే వారందరూ మద్దతు కోల్పోతాడండి ఆయన. మీ మాట నాకు అర్థమైందంటే, మనిషి అన్నాక అలాంటివి ఉంటే ఉండొచ్చు, తప్పేం లేదు. ఆలయ ప్రాంగణంలో అంతే మీకు ఇబ్బంది. అంతే 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 స్వామి, అంతే దానికి మీకు కోపం వచ్చింది. అంతే స్వామి, అంతే అంతే. నేను పర్సనల్గా ఏం చేసుకున్నా స్వామి, ఇట్స్ బయలాజికల్ నీడ్. ఆయన చేసి ఒక ఆయన కుటుంబం ఎక్కడ దూరంగా ఉంటుందని చెప్పి ఆయనే అంటున్నారు. ఈ సెక్స్ శృంగారం అనేది బయలాజికల్ నీడ్. లేదండి అది తప్పు అని నేనేం అంటలేదు. ఒకవేళ అవతల వారికి వీరికి ఇష్టమైతే అది తప్పు కాదు, నేరం కాదు అని చెప్పి సుప్రీంకోర్టులో తీర్పులు ఇచ్చినాయి అట. ఆడవాళ్ళు కూడా తీర్పులు ఇచ్చినాయి అట. ఇప్పుడు నేను వాటి గురించి మాట్లాడట్లేదు, కానీ ఆలయ ప్రాంగణంలో మీరు ఆ పనులు చేయొద్దు.
ఈరోజు మనకు కాబట్టి సరిపోయింది, ఇది బయట వాళ్ళకి తెలిసినా కూడా మనకి అవమానం అండి ఇది. అవునండి. ఈరోజు మేమెందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇట్స్ మై రిజాయిండరీ, ఇది మా ప్రత్యుత్తరం. అయ్యా మేము జైల్లో ఉన్నప్పుడు, రిమాండ్ అయినప్పుడు, జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు వీర్రాఘవరెడ్డి అనేక దేవాలయాల్లో హుండీలు కొల్లగొట్టాడు, అనేక సెటిల్మెంట్లు చేశాడు, ఇతను రౌడీ, కబ్జాదారు, రకరకాల కథనాలు ఉండి వార్చారండి. వారికి అలాంటి సమాచారం వచ్చింది, వారు అలా వేసి ఉండొచ్చండి. రంగరాజన్ గారి మీద దాడి అని ప్రొజెక్ట్ చేసుకున్నాడు, చాలామంది దాన్ని నమ్మి అయ్యో పూజారి మీద దాడి చేశారని సింపతి ఇచ్చి ఉండొచ్చండి. వెళ్ళి కలిసిన వారిని కానీ, ఇట్లాంటి వార్తలు వేసిన వారిని కానీ ఎప్పుడు మేము తప్పు పట్టలేదు. వారికి అలాంటి సమాచారం వచ్చింది, వారు నమ్మారు, వెళ్ళారు. కానీ ఇప్పుడు నా బాధ్యత రిజాయిండర్ ఏమిటంటే అక్కడ ఏం జరిగింది చెప్పాల్సిన బాధ్యత మాది.